అండి, ఇవాళైతే రాయలసీమ స్పెషల్ బొరుగుల తాలింపుతో మీ దగ్గరకు వచ్చేసాను. వీటిని బొరుగులని, మరమరాలని, బొంగులని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. అయితే రాయలసీమ స్పెషల్ అండి ఇది. ఉగ్గాని అంటారు అండ్ అలాగే బొరుగుల తాలింపు అని అంటారు. మా కడప సైడ్ అయితే మాత్రం బొరుగుల తాలింపు అనే అంటారు. ఈ బొరుగుల్ని చక్కగా తడిపేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే 4-5 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు తీసుకొని గ్రైండ్ చేసుకొని కచ్చాపచ్చా పక్కన తీసి పెట్టుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర కడిగేసి పక్కన ఉంచుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. అండ్ బొరుగుల్ని బాగా తడిపేసి వాటర్ పిండేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసేసి బాగా ఆయిల్ వేడెక్కాక ఇందులో నేను మినప్పప్పు యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే పోపు దినుసులు కూడా యాడ్ చేశాను. కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఆయిల్ వేయకపోతే డ్రైగా అయిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు ఇందులోకి వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాలన్నమాట. అలా అని మాడిపోకూడదు, అలా అని కచ్చాపచ్చగా కూడా ఉండకూడదు, బాగా ఎర్రగా వేగాలి. అండ్ అలాగే ఇప్పుడు సాల్ట్ తగినంత యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని వీటిని బాగా అలా కాసేపు నూనెలో మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవడమే అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా బాగా వేగిపోవాలి, మనకి ఎక్కడా కూడా పచ్చిగా అనిపించకూడదు. ఒక్కొక్కరు ఒక్కో డిఫరెంట్ స్టైల్లో చేస్తారు, ఇది నా స్టైల్ అనమాట. ఇక్కడ చివరిగా పసుపు యాడ్ చేసేసాను. ఈ పసుపు కూడా మనకి ఆయిల్లో చక్కగా వేగిపోవాలి. అండ్ ఇప్పుడు మనము కడిగేసి పిండేసి పెట్టుకున్నటువంటి బొరుగుల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలిసేంత వరకు మనం కలుపుకోవాలి. చివరిగా కాస్త పప్పుల పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది, కానీ ఇక్కడైతే నేను ఏ పప్పుల పొడి యాడ్ చేయలేదు. ఇలా అయినా డైరెక్ట్గా తినేయచ్చు అనమాట. ఇది నా స్టైల్లో రాయలసీమ ఉగ్గాని అనమాట. అదే మా స్పెషల్ బొరుగుల తాలింపు. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఉగ్గాని రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. చాలామందికి ఇది నచ్చదు, కానీ ఇది పర్ఫెక్ట్గా చేసుకుంటే మాత్రం సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది. కర్ణాటక సైడ్ కానీ అండ్ రాయలసీమ సైడ్ కానీ ఎక్కువగా ప్రిఫర్ చేసేటువంటి బ్రేక్ఫాస్ట్ అనమాట. అండ్ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కూడా చక్కచక్క అయిపోతుంది అండ్ టేస్టీగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.